ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అయితే వస్తుంటాయన్నమాట. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది? సో, జోన్ వైస్ కట్ ఆఫా? లేకపోతే కట్ ఆఫ్ ఎలా తీస్తుంటారు? సో, పోస్టులు పెరిగే అవకాశం ఉందా లేదా? ఇలా చాలా డౌట్స్ అయితే వస్తుంటాయన్నమాట. ఈ డౌట్స్ అన్నీ కూడా ఈ చిన్న వీడియో ద్వారా మీకైతే క్లారిటీ ఇద్దామైతే అనుకుంటున్నాను. పోస్టులు అయితే మనకి ఏఎల్పీ టెక్నీషియన్ సంబంధించి అమాంతం 3 రెట్లు అయితే పెరిగాయి కదా! డెఫినెట్‌గా ఆర్‌పీఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా మనకి 2018 నోటిఫికేషన్ తర్వాత 9000 వ్యాకెన్సీ అయితే ఇస్తామన్నారు. డెఫినెట్‌గా ఈ రేంజ్‌లో అయితేనే ఉండబోతుంది. ఆర్‌పీఎఫ్, ఎస్ఐకి సంబంధించి కానిస్టేబుల్‌కి సంబంధించి మనకి పోస్టులు అయితే డెఫినెట్‌గా అయితే పెరుగుతాయి. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. చక్కగా అయితే చదవండి. మన సౌత్ ఇండియన్స్‌కి అనేది బెస్ట్ అవకాశం అయితే ఉండబోతుంది. అండ్ ఇంకా మనకి అప్లికేషన్స్ కూడా చాలా తక్కువ వచ్చాయి. సో, పోస్టులు కనుక పెరిగితే డెఫినెట్‌గా మనకి ఒక చిన్న జాబ్‌లో అయితే మనం ఉంటాము అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటంటే ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు యూజ్ఫుల్ అయితే అవుతుంది. మనకి 2018 నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి కట్ ఆఫ్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి అయితే చూడండి. అప్పుడు ఏంటంటే మనకి జోనల్ వైజ్గా అండ్ గ్రూప్స్ వైజ్గా మనకి వ్యాకెన్సీ అయితే తీసేవాళ్ళు. కట్ ఆఫ్ కూడా ఏ గ్రూప్కి ఆ గ్రూపు, ఏ జోన్కు ఆ జోన్ కట్ ఆఫ్ అయితే తీసేవాళ్ళు అనమాట. సో 2018లో ఎలా చేసినారు? గ్రూప్స్ వైజ్గా ఉన్నాయి. జోన్లో గ్రూప్స్ వైజ్గా గ్రూప్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనమాట. సో మన తెలుగు వాళ్ళు అయితే గ్రూప్ ఏకి మరియు గ్రూప్ సికి అయితే అప్లై చేస్తూ ఉంటారు. మనం ఒకవేళ ఆర్‌పీఎఫ్కి 2018లో అప్లై చేసి ఉంటే మొత్తం 2018 గురించి చెప్తున్నాను అనమాట. గ్రూప్ ఏలో, గ్రూప్ సిలో మన తెలుగు వాళ్ళు అయితే అప్లై చేస్తుంటారు. సో దట్ వాళ్ళు ఏంటంటే ఆ గ్రూప్ ఏలో ఆ జోన్లో ఉన్న వాళ్ళతో వరకు పోటీ పడితే సరిపోతుంది. అండ్ ఆ కట్ ఆఫ్లో ఉంటే వాళ్ళకి సరిపోతుంది అనమాట. గ్రూప్ ఏలో, గ్రూప్ సిలో. ఒకవేళ నార్త్ ఇండియన్స్ అనుకోండి, గ్రూప్ బి, గ్రూప్ డి, గ్రూప్ ఈకి అప్లై చేస్తారు. వాళ్ళ యొక్క కట్ ఆఫ్ అనేది చెక్ చేసుకుంటారు. వాళ్ళ కట్ ఆఫ్లో వాళ్ళు ఉంటారనమాట. సో ఈ విధంగా అయితే 2018 నోటిఫికేషన్లో జరిగేది. కానీ ఇప్పుడు ఎలా జరగబోతుంది అంటే మనకి ఆల్ ఇండియా కట్ ఆఫ్ అయితే తీస్తున్నారు. ఇప్పుడైతే మనకి గ్రూప్స్ వైజ్గా వ్యాకెన్సీ అయితే ఇవ్వలేదు, జోన్స్ వైజ్గా వ్యాకెన్సీ ఇవ్వలేదు. కాబట్టి ఆల్ ఇండియాతో మనం పోటీ పడాల్సి అయితే ఉంటుంది. ఆల్ ఇండియాతో పోటీ పడాలి అంటే కట్ ఆఫ్ కూడా ఆల్ ఇండియా లెవెల్లోనే ఉంటుందన్నమాట. ఆల్ ఇండియాతో పోటీ పడడం అంటే ఏంటంటే మనకి గ్రూప్ బికి, గ్రూప్ డికి, గ్రూప్ ఈకి మన నార్త్ ఇండియన్స్ అయితే అప్లై చేస్తారని చెప్పాను కదా. వాళ్ళ యొక్క కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే చూడండి, మనకంటే ప్రతి ఒక్క దాంట్లోనే ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ ఒకసారి గ్రూప్ డి కట్ ఆఫ్ చెక్ చేసుకున్నట్లయితే నియర్లీ మేల్ ఓబీసీకి 120 దాకా అయితే వెళ్ళింది. ఇంకా ఎస్సీకి 86.15, 82.53, 117.83 ఈ విధంగా అయితే వెళ్ళిందనమాట. సో ఇప్పుడు మనం 2024 నోటిఫికేషన్ వస్తే మనం ఏ విధంగా పోటీ పడాలి అంటే మొత్తం ఓవరాల్గా మనకి నార్త్ ఇండియన్స్, ఇంకా మిడిల్ ఇండియన్స్ అండ్ ఇంకా మనకి సౌత్ ఇండియన్స్ మొత్తం వీళ్ళందరితోనూ కూడా పోటీ పడాల్సి అయితే ఉంటుంది. సో ఏంటి అంటే ఒక మాటతో చెప్పాలి అంటే ఒక టఫ్ కాంపిటీటర్తో మరియు ఒక లెస్ కాంపిటీటర్తో మనం ఇద్దరితోనూ పోటీ పడాల్సి అయితే అవసరం ఉంటుందన్నమాట. మనం ఈ యొక్క గ్రూప్స్ లాస్ట్ ఇయర్ 2018 కట్ ఆఫ్ చూసుకొని నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఓబీసీకి, ఓసీకి అని అయితే చెప్పలేము. ఎందుకంటే మనం మామూలుగా జనరల్గా చూసుకుంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి గ్రూప్ ఏకి ఈ కట్ ఆఫ్ చూసుకుంటాం. కానీ ఈసారి ఎలాగా గ్రూప్ డి తోటి, ఈతోటి, బి తోటి కూడా మనం పోటీ పడాల్సి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క కట్ ఆఫ్స్ అయితే చూసుకుంటే సరిపోదు. సో నెక్స్ట్ లెవెల్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో దీనికోసం అయితే నేను చాలా కష్టపడి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. సో ఒక బెస్ట్ అనాలిసిస్ అయితే వేశాను, తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఎలా ఉండబోతుంది అంటే మనం ఆల్ ఇండియాతో కాంపిటీషన్లో పాల్గొంటున్నాం కాబట్టి అన్ని గ్రూప్స్ యొక్క యావరేజ్, సపోజ్ ఇప్పుడు ఫీమేల్ ఉన్నారు, ఓబీసీ కేటగిరీ, గ్రూప్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అన్ని గ్రూప్స్కి అప్లై చేసిన వాళ్ళ కట్ ఆఫ్ వాటి యొక్క యావరేజ్ కనుక తీసుకున్నట్లయితే 2018లో ఒకవేళ గ్రూప్స్ ఇవ్వకుండా ఉంటే ఆల్ ఇండియా కట్ ఆఫ్ అయితే మనకి కట్ ఆఫ్ ఎంత వచ్చి ఉండేది అనేది తెలుస్తుంది. ఒకసారి అయితే జాగ్రత్తగా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. సపోజ్ ఫీమేల్ ఉన్నారు మనకి 2018లో మనకి ఆల్ ఇండియా కట్ ఆఫ్, ఆల్ ఇండియాతో పోటీ పడి కట్ ఆఫ్ తీయాలి అని వచ్చుంటే కనుక అంటే గ్రూప్ ఏ, బీసీ ఈ విధంగా ఇవ్వకుండా ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఉంటే కనుక ఎలా ఉంటుంది అంటే ఓబీసీకి ఈ మొత్తాన్ని యావరేజ్ చేసి ఒక నెంబర్ని అయితే తీసుకొచ్చాను. సో 2018లో గ్రూప్స్ లేకుండా ఉంటే అంత కట్ ఆఫ్ అయితే వీళ్ళకు ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఫీమేల్ ఎస్సీ కేటగిరీ ఉన్నారు. ఈ గ్రూప్స్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వకపోతే
2018 ఆల్ ఇండియా కట్ ఆఫ్ అయితే ఎంత ఉన్నది, ఓకేనా, ఎంత ఉంది కేటగిరీలో, ఎస్సీ కేటగిరీలో ఎంత ఉంది, ఎస్టీ కేటగిరీలో ఎంత ఉంది, యూఆర్ కేటగిరీలో ఎంత ఉంది అని అయితే మొత్తం యావరేజ్ తీసాను. ఇంకా మేల్ క్యాండిడేట్స్ కూడా 2018లో మనకి గ్రూప్స్ జోన్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వకుండా ఆల్ ఇండియా కట్ ఆఫ్ పెట్టినట్లయితే ఓబీసీ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎస్సీ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది, ఎస్టీ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది, యూఆర్ కేటగిరీకి ఎంత కట్ ఆఫ్ ఉంది. సో ఈ విధంగా అయితే ఒక బెస్ట్ అనాలిసిస్ అయితే వేసానండి. సో దట్ దాని నుంచి అయితే మనం నెక్స్ట్ యొక్క కట్ ఆఫ్ అనేది మనకి ఎంత ఉండబోతుంది అని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. డెఫినెట్గా ఈ రేంజ్లో అయితే ఉండబోతుంది. 2018లో మనకి గ్రూప్స్ ఇవ్వకుండా ఉంటే ఆల్ ఇండియా కట్ ఆఫ్ అనేది ఓబీసీకి 53.72గా వెళ్ళింది, ఎస్సీకి 48.59గా, ఎస్టీకి 50.13గా, యూఆర్కి 57.19గా, ఈడబ్ల్యూఎస్కి 57.90గా అయితే వెళ్ళిందనమాట. సో నెక్స్ట్ ఏంటి ఇంకా ఏమంటే 2024లో కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది అందరికీ ఒక పెద్ద డౌట్ కదా. డెఫినెట్గా అయితే మనకి లాస్ట్ ఇయర్ మరియు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ యొక్క కట్ ఆఫ్ అనేది 5 to 10 ఈ రేంజ్లో అయితే ఉండబోతుందండి. డెఫినెట్గా ఈ రేంజ్లో అయితే ఉండబోతుంది. కాబట్టి నేనైతే అప్రాక్సిమేట్గా ఒక 7 మార్క్స్ అయితే కలిపి మనకి ఒక నెక్స్ట్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది ఒక అనాలిసిస్ అయితే వేశాను. సో అన్నిటికీ +7 కూడా కలుపుకుంటూ రండి. ఓబీసీకి ఎంత ఉండబోతుంది 2024 కట్ ఆఫ్ అంటే 60.72, ఎస్సీకి 55.59, ఎస్టీకి 57.13, యూఆర్కి 64.19, ఈడబ్ల్యూఎస్కి 64.9 అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఫీమేల్ యొక్క కట్ ఆఫ్, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మేల్ యొక్క కట్ ఆఫ్ అయితే చూసుకోండి. మేల్ ఓబీసీకి 2018లో జోన్ వైజ్ కట్ ఆఫ్ ఇవ్వకుండా ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఇచ్చినట్లయితే మన ఓబీసీకి ఎంత కట్ ఆఫ్ ఉంది అంటే 89.11, ఎస్సీకి 76.09, ఎస్టీకి 72.63, యూఆర్కి 89.43. ఇంకా 2024లో ఎంత ఉండబోతుంది అంటే దీనికి కూడా అంతేనండి, 5 to 8 ఈ రేంజ్లో ఉంటుందని చెప్పాను కదా. సో నేనైతే యావరేజ్గా 7 మార్క్స్ని అయితే కలుపుకొని కట్ ఆఫ్ ఈ విధంగా ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఓకేనా. +7 యాడ్ చేసుకుంటారండి. 96.11, 11, 83.09, 79.63, 96.43 అనమాట. డెఫినెట్గా ఈ రేంజ్లో అయితే కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. 1 to 2 మార్క్స్లో అయితే వేరీ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా ఈ కట్ ఆఫ్స్ అయితే ఉండబోతున్నాయి. సో బెస్ట్ అనాలిసిస్ అయితే వేస్ట్ చేశానండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. నెక్స్ట్ మనకి ఎస్ఐ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఇదనమాట మనకి 2018లో ఎస్ఐ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ గ్రూప్స్ వైజ్గా, అప్పుడు కూడా గ్రూప్స్ వైజ్గానే తీశారు కాబట్టి ఆ మేల్ యొక్క కట్ ఆఫ్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. సో దట్ ఇప్పుడు ఏంటంటే మనం ఆల్ ఇండియాతో పోటీ పడుతున్నాం కాబట్టి మనకి కట్ ఆఫ్ కూడా ఆల్ ఇండియా లెవెల్లోనే తీస్తారనమాట. సో ఒక సింపుల్గా చెప్పాలంటే మనం నార్త్ ఇండియన్స్తో టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వబోతున్నాము. సో అమ్మాయిలకైతే ఈసారి కట్ ఆఫ్ అయితే ఎక్కువగానే ఉండబోతుంది. వీటికి కూడా ఇలాగే, ఎస్ఐకి కూడా ఇలాగే, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ, యూఆర్కి, ఫీమేల్స్కి యావరేజ్ మార్క్స్ అయితే తీసి 2018లో జోన్స్ వైజ్గా కట్ ఆఫ్ ఇవ్వకుండా ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఇచ్చినట్లయితే ఎంత ఉంది అనేది అయితే ఇక్కడ వేసాను చూడండి. అమ్మాయిలకి ఓబీసీ 76.23, ఎస్సీకి 68.61, ఎస్టీకి 55.63, యూఆర్కి 78.776 అనమాట. సో నెక్స్ట్ 2018 నుంచి ఇప్పుడు 2024 మనకి కట్ ఆఫ్ అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే 5 to 10 మార్క్స్ అయితే వేరీ అవ్వబోతుంది. కాబట్టి 7 మార్క్స్ అయితే నేనైతే యాడ్ చేసి ప్రతిదీ కూడా ఇక్కడైతే ఇచ్చాను, గమనించండి. ఓబీసీకి 83.23, ఎస్సీకి 75.67, ఎస్టీకి 62.68, యూఆర్కి 85.77. ఇప్పుడు ఏంటంటే మనకి 2024 నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ కూడా యాడ్ చేశారు కాబట్టి ఈడబ్ల్యూఎస్కి అరౌండ్ మనకి ఓబీసీకి మరియు ఓసీకి మధ్యలో కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. 70.07గా అయితే ఈడబ్ల్యూఎస్ యొక్క కట్ ఆఫ్ 2024లో ఉండబోతుంది. అండ్ మేల్ క్యాండిడేట్స్కి ఎస్ఐకి చూసుకున్నట్లయితే జోన్స్ ఇవ్వకుండా మనకి గ్రూప్ వైజ్ కట్ ఆఫ్ కనుక 2018లో ఇచ్చినట్లయితే ఓబీసీకి ఇంత కట్ ఆఫ్ అయితే వచ్చిందనమాట, 99.55, ఎస్సీకి 85.21, ఎస్టీకి 85.14, యూఆర్కి 96.62, ఈడబ్ల్యూఎస్కి ఓకే నెక్స్ట్ చూద్దాం.
సో 2024 కట్ ఆఫ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే +7 అనమాట. +7 ఈ రేంజ్లో అయితే డెఫినెట్గా అయితే ఉంటుంది. 106.55, 92.21, 92.14, 103.62 అనమాట. సో ఈ విధంగా అయితే చూసుకోండి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేసి. ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది కాబట్టి మనకి ఓసీకి మరియు ఓబీసీకి ఈ రేంజ్ మధ్యలో అయితే ఉండబోతుంది కాబట్టి 90.21గా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కట్ ఆఫ్కి సంబంధించి అందరికీ ఒక క్లారిటీ అయితే వచ్చింది అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఏంటి అంటే ఇంకా చాలామంది నాకు ఎగ్జామ్ ఎప్పుడక్క 100% చెప్పండి ఎప్పుడు వస్తుందో ఎగ్జామ్ డేట్ అనేది అడుగుతున్నారు. డెఫినెట్గా అయితే ఎవరు చెప్పలేదండి. ఎవ్వరు కూడా ముందైతే ప్రిడిక్ట్ చేసి అయితే చెప్పలేరు మనకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందాక అయితే దాని గురించి. అండ్ మనం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క పరిస్థితులను బట్టి మనకి ఎగ్జామ్ అనేది డిసెంబర్ ఆర్ 2025 జనవరిలో అయితే ఉండొచ్చు. సో అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ యూజబుల్ అయిందైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.